హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 8. అతిథి కాల్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పడంతో నాగేంద్ర అతిథి కోసం గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. పాపం నాగేంద్ర అతిథి ఫోన్ చేసి చాలాసేపు అయింది, మరి ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరోజ, ఏంటండి ఇంటి లోపలికి రాకుండా బయటే కూర్చుండిపోయారు, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది సరోజ. నాగేంద్ర అతిథి ఫోన్ చేసింది, ఇంటికి వస్తున్నానని అని చెప్తాడు. ఆ అలా అని చెప్పి 2 గంటలైంది, అయినా ఇప్పటి వరకు రాలేదు. తను ఫోన్ చేసిన నంబర్కి ఫోన్ చేస్తే ఆమె ఆటో దిగి కారులో వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు అతను అని ఆందోళనగా చెప్తాడు. సరోజ, మరి కనీసం నాతో ఒక మాట కూడా చెప్పలేదు. మా తమ్ముణ్ణి పంపించేదానిగా, వాడు తన్ని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు వాడిని పంపించేశాను అని బాధగా చెప్తుంది తను. నాగేంద్ర ఆ సుదీప్ ని చూస్తే ఇంటికి రావడం కాదు, అటు నుంచి అటే తిరిగి చూడకుండా పరిగెడుతూ పారిపోతుంది. ఒకవేళ అమ్మాయి ఇంటికి వస్తే వాడు ఇక్కడ అస్సలు కనిపించకూడదు, గుర్తు పెట్టుకో చెప్తున్నా. సరేలేండి, అయినా ఇక్కడ ఎదురు చూస్తూ టెన్షన్ పడితే ఏమొస్తుంది? తను రాదని అర్థమైందిగా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎస్ఐతో మాట్లాడండి అని సలహా ఇస్తుంది సరోజ. నాగేంద్ర ఎస్ఐ దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. స్టేషన్లో ఎస్ఐ బిజీగానే ఉంటాడు. నాగేంద్ర, సార్ మా అమ్మాయి ఫోన్ చేసింది, తన్ని కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్తాడు. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ గొడవ ఏంటో చూడవయ్యా, నేను బిజీగా ఉన్నాను, నా దగ్గరికి ఎవరిని పంపించొద్దని చెప్పానుగా, వినబడలేదా అని చిరాగా అరుస్తాడు ఎస్ఐ కానిస్టేబుల్ మీద. కానిస్టేబుల్, నేను చెప్తూనే ఉన్నాను సార్, అయినా ఆగలేదు. రావయ్యారా, నీ కేసు ఏంటో నాకు చెప్పు అని అడుగుతాడు. నాగేంద్ర, ఇక ఈ ఫోన్ నెంబర్ నుంచి మా అమ్మాయి అతిథి కాల్ చేసింది, తను ఎక్కడుందో చెప్పలేదు కానీ ఇంటికి వస్తున్నాను, కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నాను, వచ్చేస్తున్నాను అని అంది. అతని పేరు అభిలాష్ అని కూడా చెప్పింది. ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తాడు నాగేంద్ర. కానిస్టేబుల్, ఆ పేరు నంబర్ రాసిపెట్టి వెళ్ళు, మేము డీటెయిల్స్ కనుక్కొని నీకు చెప్తాము అని చెప్తాడు. నాగేంద్ర, కొంచెం త్వరగా కనుక్కోండి సార్, మా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో ఏమోనని బాధగా చెప్తాడు. కానిస్టేబుల్, ఇలాంటి కేసులు మా దగ్గర చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్, అందరికీ అర్జెంటే, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు కూడా టైం పడుతుందిగా, కావాలంటే ప్రైవేట్ గా ఎవరినైనా పెట్టుకోండి, అయినా అభిలాష్ అనే పేరున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఎవరు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఎలా తెలుస్తుంది? దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, వెళ్ళిపోండి అని క్లియర్ గానే చెప్తాడు కానిస్టేబుల్. నాగేంద్ర ఇక ఏమీ చేయలేక పాపం దిగులుగా ఇంటి బాట పడతాడు. ఎంతైనా తండ్రి కదండి. ఇక అభి ఇంట్లో. అభి, సీతమ్మ, మేడం గారు ఏం చేస్తున్నారు లోపల? సీతమ్మ, అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారు సార్, ఎంత బ్రతిమాలినా టిఫిన్ కూడా తినలేదు. అభి, ఆకలిస్తే చచ్చినట్టు తింటుందిలే, ఒకసారి ఆ రూమ్ లో కోపించేయి, కింద తను పట్టుకుని పడుకొని ఉంటుంది. అభి అతిథిని చూసి నవ్వుకుంటాడు. సీతమ్మని అతిథిని నిద్ర లేపమని చెప్తాడు. సీతమ్మ నిద్ర లేపగానే అతిథి నిద్ర లేచి ఎదురుగా నిలబడి ఉన్న అభిని కోపంగా చూస్తూ ఉంటుంది. అభి, ఏంటి అంత కోపంగా చూస్తున్నావు, కొట్టాలనుందా అని వెటకారంగా అడుగుతాడు. అతిథి, అనిపిస్తే మాత్రం కొట్టగలమా ఏంటి, కొన్నింటికి టైం రావాలిగా అని సమాధానం ఘాటుగానే చెప్తుంది. అభి, ఆఫీస్ ఫైల్స్ ఇక్కడ పెట్టాను, అన్ని సాయంత్రానికల్లా కంప్లీట్ చేసి పెట్టు అని ఆర్డర్ వేస్తాడు. అతిథి, అవి వేటికి సంబంధించినవో తెలియకుండా ఎలా కంప్లీట్ చేస్తాను, అయినా కిడ్నాప్ చేసి మరీ ఆఫీస్ వర్క్ చేయించుకోవాలా, ఆఫీస్ లో జాబ్ కూడా ఆఫర్ చేయొచ్చు తెలుసా అని అభిని పైనుంచి కింద వరకు చూస్తుంది. అభి, ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నాను, భాష మారిపోయింది, మర్యాద తగ్గిపోయింది అని అనుమానంగానే అడుగుతాడు అభి. అతిథి, మీరు నన్ను మీ ఇంట్లో పెట్లా చూస్తూ ఉంటే నేను మాత్రం మర్యాద ఇవ్వాలా అని కోపంగా చెప్తుంది. అభి సీతమ్మని వెళ్ళమన్నట్టుగా చూస్తాడు. సీతమ్మ రూమ్ లో నుంచి వెళ్ళిపోతుంది. అభి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అతిథికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు.
అతిథి ఇలా నన్ను భయపెట్టి ఏమైనా చేయించుకుందాం అనుకుంటున్నారా? కుదరదు. నేను ఏ వర్క్ చేయను. మీకు భయపడేదే లేదు. బయటికి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తుంది. ఇక్కడ నేనేం చెప్తే అదే జరగాలి. ఎవరైనా చెయ్యను జరగదు అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది అని కోపంగా చెప్తాడు అభి. అతిథి ఎలా ఎన్ని రోజులు భయపెట్టాలని చూస్తారు? నేను వర్క్ చెయ్యను, ఏమీ తినను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అభి నుంచి దూరంగా జరుగుతుంది తను. అభి అతిథికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అతిథి దూరంగా జరుగుతూ వెళ్తుంది. చాలా భయంగా చూస్తూ ఉంటుంది. అభి అతిథిని గోడకి లాక్ చేస్తాడు. అభి, ఏమైనా రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయా? అతిథి, కంటిన్యూ చేయనా అంటూ అతిథి పెదవులు దగ్గరగా తన పెదవులు తీసుకుని వస్తాడు. అతిథి కావాలని భయపడినట్టు నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది. అభి అతిథి చెక్కిలపైన ముద్దు పెడతాడు. అతిథి మామూలుగా షాక్ అవదు, అలానే ఉండిపోతుంది. కళ్ళు తెరిచి అభి వైపు కోపంగా చూస్తుంది. కన్నీరు బయటికి రావటానికి రెడీగా ఉంది. అభి స్పర్శ తెలుస్తూ ఉంటే అతిథికి చాలా కొత్తగా అనిపిస్తుంది. అభి అతిథి పెదవుల వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. అతిథి ఎమోషనల్ అయిపోతుంది. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది అతిథి. అప్పటికే తన కళ్ళలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఫైల్ డీటెయిల్స్ చెప్పండి అని పక్కకి చూస్తూ మాట్లాడుతుంది అతిథి. అభి, అందుకే నేను మర్యాదగా చెప్పినప్పుడు చెయ్యాలి అని నవ్వుతాడు. అతిథి, రాక్షసుడా, ఇలా బెదిరించి ఎన్నాళ్ళు నన్ను హింసిస్తావో చూస్తా అని అనుకుంటుంది. ఇక అభి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ తినకపోతే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. సీతమ్మ అతిథి బాగా భయపడిందని అర్థం చేసుకుని కాసేపు మాట్లాడి రూమ్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అతిథి ఆఫీస్ వర్క్ మొదలు పెడుతుంది. తినకపోయినా వర్క్ మొదలు పెట్టకపోయినా అభి ఏం చేస్తాడో అతిథికి బాగా తెలుసు. ఇక అది నాగేంద్ర ఇంట్లో. వర్ష ధైర్యం చేసి నిహాష్ కి కాల్ చేస్తుంది. నిహాష్, హలో, ఎవరు? వర్ష. నిహాష్, ఎలా ఉన్నావు? నిహాష్, ఎవరు? వర్షన మాట్లాడేది అని అనుమానంగానే అడుగుతాడు. వర్ష, హా నిహాష్, వర్షానే మాట్లాడుతున్నాను అని ఏడుస్తున్నట్లు నటిస్తుంది. నిహాష్, ఎందుకు ఫోన్ చేశావు? నీతో పెళ్లి ఇష్టం లేదు అని ఒక కాగితం రాసిపెట్టి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు ఏడుపు ఎందుకు అని కోపంగా అడుగుతాడు. వర్ష, నన్ను ప్రాణంగా ప్రేమించానన్నావుగా, మరి ఆ ప్రేమంతా అప్పుడే చచ్చిపోయిందా? అసలేం జరిగిందో కనీసం అడగవా అని అడుగుతుంది. నిహాష్, ప్రేమ అనే ఫీలింగ్ పరిస్థితులు బట్టి, మనుషుల ప్రవర్తన బట్టి మారిపోతుంది. నువ్వు మారావుగా, సో నా ఫీలింగ్ కూడా మారిపోయింది. ఏం జరిగిందో అడగడం టైం వేస్ట్ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. వర్ష, అసలు నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? నీ వల్లే. పెళ్లి రోజు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూశాను, కానీ అని అంటూ ఉండగానే గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు, చెప్పు అని వేటగారంగానే మాట్లాడతాడు నిహాష్. వర్ష, మీ ఫ్యామిలీ గురించి చెప్పాలని ఒక అతను నాకు కాల్ చేశాడు. నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావని, అన్ని అలవాట్లు ఉన్నాయని, పెళ్ళైన తర్వాత వదిలేస్తావని, నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పాడు నిహాష్. అదే నిజమని నమ్మాను. అతను నువ్వు కొంతమంది అమ్మాయిలతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా పంపాడు. చాలా భయం వేసింది, అందుకే అలా రాసిపెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను చేసింది చాలా తప్పని అర్థమైంది. ప్లీజ్ నన్ను క్షమించు అని ఏడుస్తుంది నటిస్తూ. నిహాష్, ఏంటి కొత్త నాటకాలు ఆడుతున్నావా? ఎవరైనా నా గురించి ఏమైనా చెప్తే అంత ఈజీగా నమ్మేస్తావా? పెళ్లి దాకా వచ్చాక నా ప్రేమ గురించి నీకు తెలీదా అని కోపంగా మాట్లాడతాడు నిహాష్. వర్ష, పెళ్లి అనగానే లైఫ్ లాంగ్ మీతో ఉండాలి కదా, దాని గురించి ఎక్కువగా ఆలోచించాను. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే నా లైఫ్ ఏమైపోతుంది అని భయపడ్డాను. ప్లీజ్ నిహాస్, నన్ను క్షమించు, నా తప్పు నాకు అర్థమయ్యింది అని చెప్తుంది. నిహాస్, సారీ వర్ష, నా మనసులోంచి నిన్ను తీసేసి చాలా కాలం అయ్యింది అని ఫోన్ పెట్టేస్తాడు. వర్ష నేహాస్ కి మళ్ళీ కాల్ చేస్తుంది. నేహాస్, మన మధ్య మాట్లాడుకోవటానికి ఇంకేం లేదు, మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. వర్ష, ప్లీజ్ నేహాస్, ఒకసారి మనం కలుద్దామని బ్రతిమలాడుతుంది. నిహాస్, అవసరం లేదు, నువ్వెక్కడికైనా ఎవరితోనైనా వెళ్ళు, నీ లైఫ్ నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను కలవను అని ఫోన్ పెట్టేస్తాడు. వర్ష, ఛ,
ఈ నిహాష్ ముందంతా నా కాళ్ళ కిందే ఉండేవాడు. ఇప్పుడు నెత్తికెక్కి కూర్చున్నాడు. హార్ట్ బాగా బ్రేక్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీన్ని కన్విన్స్ చేస్తేనే గాని పెద్దింటి కోడలు అవ్వలేను అని తల బాదుకుంటుంది. ఇంకా అభి కూడా ఆఫీస్కి వెళ్తాడు. విష్ణు, గుణ కొత్త మెడిసిన్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని ఎంప్లాయీస్ తో వర్క్ చేస్తూ ఉంటారు. గుణ, హలో అభి, నీకోసమే వెయిటింగ్. ఒక పెద్ద గొడవ మొదలయ్యింది అని నవ్వుతాడు. అభి, ఏంటి గొడవ అని చెప్పి నవ్వుతావేంట్రా? ఎవరితో క్లాష్ వచ్చింది? గుణ, ఇంకెవరితో, నీ ముద్దుల శత్రువు నిహాస్తో అని గొనుగుతాడు. అభి, "హ్మ్, అర్థమైందిలే. ఏమైంది? విష్ణు, మన కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలని ఒక సైట్ తీసుకున్నాంగా, దాని పక్కనే బాబు సైట్ ఉంది. మన కంపెనీ అక్కడ పెడితే కెమికల్స్ వలన ప్రజలకు రోగాలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేయాలని నోటీస్ పంపించాడు. పైగా ప్రజల సపోర్ట్ ఉందని మాన్షన్ చేశాడు" అని చెప్తాడు. అది అవునా? వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? మనం పెట్టేది ఫైనాన్స్ కంపెనీ కదా, ఫార్మాసిటికల్ కంపెనీ అని వాడికి ఎవరు చెప్పారంట అని అడుగుతాడు. గుణ, ఇందాకటి నుంచి నేను అందుకే నవ్వుతున్నా. ఇలాంటి జ్ఞానులు భూమి మీద ఎలా పుడతారో ఏంటో అని గట్టిగా నవ్వుతాడు. అవి, వాడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదురా పాపం, అలా ఎగతాళి చేయకండి అని నవ్వుతాడు. విష్ణు, ఆ రెడ్ ఫ్లవర్ కి కాల్ చేసి చెప్పమని సెక్రటరీకి చెప్పు. అభి సెక్రటరీకి చెప్పేలోపు నిహాస్ అభికి కాల్ చేస్తాడు. అభి, ఏ అమ్మా, ఏంటి కాల్ చేసావు? కన్స్ట్రక్షన్స్ స్టాప్ చేయాలని నోటీస్ చూసావా? అభి, నీలాంటి బిచ్చగాళ్ళంతా బిజినెస్ లోకి వస్తే ఇలాగే ఉంటుంది అని నవ్వుతాడు. నిహాష్, ఏంట్రా వాగుతున్నావు అని కోపంగా అంటాడు. అభి, నేను స్టార్ట్ చేస్తుంది ఫైనాన్స్ కంపెనీరా, కెమికల్ ఫ్యాక్టరీ, ఫార్మాసిటికల్ కంపెనీలు కాదు అని చెప్తాడు. నిహాష్, అంతేలే, ఇప్పుడు నోటీస్ పంపగానే డిసిషన్ మార్చేసి ఉంటావు. నీ గురించి నాకు తెలీదా అని అభిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తాడు. అభి, రే, నీ మాటలు వింటుంటే నాకు భయంకరంగా నవ్వొస్తుంది. ఫోన్ పెట్టేరా అని ఎక్కువగా నవ్వుతాడు. నిహాష్ ఫుల్ డల్ గా, అంత ఎక్కువగా నవ్వకు, తర్వాత ఏడవలసి వస్తుంది అని ఫోన్ పెట్టేస్తాడు. గుణ, అభి, రేపు హానికరమైన కెమికల్స్ ఉపయోగించి మందులు సప్లై చేశారని మనం నిహాస్ వాళ్ళ కంపెనీ మీద పెట్టిన కేసు హీరింగ్ ఉంది అని చెప్తాడు గుణ. అభి, మన దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకునేదాన్ని రేపు కోర్టు దగ్గరికి రమ్మని చెప్పు. గుణ, రేపు వాదనలు ఎలా మొదలు పెట్టాలో ఏమోరా. అభి, చూద్దాం, వాళ్ళ కంపెనీ ముయించడానికి ఖచ్చితంగా ట్రై చేద్దామని ఆలోచిస్తూ ఉండిపోతారు వాళ్ళు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.